ఈ రోజు జూన్ 1వ తేదీ మొదలు ధనస్సు రాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి రాళ్ళు వేసిన చేతిలోని పూలు నమ్మలేని అదృష్టం వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉందండి. ధనస్సు రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ జీవితాలు ఏ విధంగా ఉండబోతోంది? ఈరోజు జూన్ 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశి వారు ఎవరితోనైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని వీరు ఎప్పుడు కూడా భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు కూడా పాటించకుండా ఆ విషయం పైన ఒక సొంత నిర్ణయానికి వీరు వస్తారు. ఈ రాశి వారికి సొంత వర్గము వారితోనే బద్ధ వైరం ఏర్పడుతుంది. ధన సంబంధన కంటే కూడా మించినవి చాలా ఉన్నాయి అన్నటువంటి వీరి భావన చేతకానితనంగా వీరికి భావింపబడుతుంది. ఏ రంగంలో అయినా సరే వీరు ఎవరికైనా సరే చాలా ఆదర్శంగా ఉండాలి అని వీరు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఆడ మగ అన్న తేడా అనేది లేకుండా అందరినీ కూడా సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరము. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విచక్షణకు వీరు వదిలిపెట్టేస్తారు. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. దూరదృష్టితో ముందుకు సాగి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలకమైన అంశాల్లో పెద్దలను కలుస్తారు. పెద్దలను సంప్రదించడం ఉత్తమం కూడా. రుణ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. అదృష్ట ఫలసిద్ధి ఉంటుంది. కార్యసిద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వింటారు. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ఒక వార్త మీకు ఇంట్లో చాలా ఆనందాన్ని నింపుతుందండి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు కూడా చాలా పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. లాభదాయకమైన కాలం కనిపిస్తుంది. వ్యాపారంలో ఒత్తిడి అనేది లేకుండా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. శ్రీలక్ష్మి ధ్యానం మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ధనస్సు రాశి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి గుణగణాలు ఏమిటి? వీరు చేయాల్సినటువంటి జ్యోతిషపరమైన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశి వారు ఏ విషయంలోనూ కూడా అతిగా కలుగు చేసుకోరు. వారి యొక్క మాటలను ధిక్కరించిన వారిని జీవిత కాలము కూడా శత్రువులుగా వీరు భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము, కుటుంబ సభ్యుల కారణంగా కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతినవచ్చు. సొంత వాళ్ళ స్థాయిని మరచి కలహించుకొని నోరు పారేసుకోవడము ఇబ్బందిని కలిగిస్తాయి. ధనస్సు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారము కొంతకాలము దూరం అవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సోదర సోదరి వర్గానికి చేసే సహాయం వీరికి విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే ధనుసు రాశి వారు మారకుండా వారి యొక్క సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపిక అవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధిని కల్పిస్తారు. స్వభావ రీత్యా ధనుసు రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా ఒక విషయం పైన ఒకసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగాను వీరు స్పందిస్తూ ఉంటారు. ఒకసారి అత్యంత వేగముతోనూ మరొకసారి చాలా నిదానంగాను నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా కదులుతూ ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించే వీరు ఎప్పుడు కూడా నిర్ణయాలనేవి తీసుకుంటారు. ధనుసు రాశి వారు తమకు ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా సరే ఏదైనా పని చేయమని బలవంతం చేసినట్లు అయితే ఆ పనిని వీరు అసలు చేయరు. అంటే తాము ఇష్టపడితేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారనే చెప్పాలి. ధనుసు రాశిలో జన్మించిన పురుషులు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. స్త్రీలు కూడా అంతే చాలా అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ యొక్క మనసులోనిది వీరు ఏది కూడా ఉంచుకోరు. అంతా కూడా బయటకి వీరు చెప్పేస్తూ ఉంటారు. ధనుసు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది వీరికి స్నేహితులు అవుతారు. వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులో ఉన్నది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వలన
వీరు చాలా అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారికి గుచ్చుకుంటాయి. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని వారు ఎప్పుడూ కూడా నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ధనుసు రాశి వారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ వీరు మంచి చేస్తారు. దాదాపు అందరికీ కూడా వీరు మంచి అవుతారు. తమ సొంత వారికి మాత్రం మంచి అవకాశము ఉండదు కనుక వారికి మాత్రం వీరు మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చిదిద్దడంలో విఫలం అవుతారు. కుజ, రవి, రాహు, గురు దశలు వీరికి యోగిస్తాయి. శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే వీరికి మేలు జరుగుతుంది. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో వీరికి ముఖ్యంగా ఈ రాశికి చెందినవారు ప్రతి ఒక్కరూ కూడా వీరంటే ఇష్టపడతారు. రంగుకు తగ్గట్టుగానే వీరి యొక్క స్వరూపం చాలా బాగుంటుంది. ఈ రాశివారు అందరినీ కూడా కలుపుకుపోతారు. చేపట్టిన పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వడం వలన ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. మొదటి నుండి కూడా ముందస్తు ప్రణాళికలు వేసుకుని రంగంలోకి వీరు దిగుతారు. తద్వారా వీరికి లాభాలు బాగానే వస్తాయి. చేపట్టిన ఏ వృత్తి అయినా సరే అంకిత భావంతో పనిచేస్తారు. దాని కారణంగా ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ప్రేమ అంటే వీరికి ఆరో ప్రాణం. ప్రేమ కోసం వీరు ఏ పని చేయడానికైనా సరే వెనుకాడరు. ప్రేమికులను కలవడానికి కృషి చేస్తూ ఉంటారు. బంధువులతో ఆప్యాయంగా వీరు ఉంటారు. మంచి అలవాట్లను కలిగి ఉంటారు. ధనుసు రాశికి చెందిన వారి పక్క వారిని ఆదర్శవంతంగా ఉంటారు. అందరికీ కూడా సహాయం చేయాలనేటువంటి తపన వీరికి ఉన్న ప్రత్యేక లక్షణంగా మనం చెప్పవచ్చు. మంచి చెడుల గురించి వీరు నేర్చుకుంటూనే ఉంటారు. ఈ రాశి వారు కళలు, సినిమాలపైన దృష్టి పెడతారు. క్రీడలన్నా కూడా ఆసక్తి. వ్యాపార రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా అనుకోకుండా ప్రవేశించడం వలన ఈ రాశి వారికి లాభాలు తెచ్చి పెడతాయి. దాంతోపాటుగా కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలి అనేటటువంటి ఆసక్తి అయితే వీరికి ఉంటుంది. చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వలన విజయాలకు తిరుగనేదే ఉండదట. దూకుడు స్వభావం కలవారుగా వీరు ఉంటారు. అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్దుకుపోగలుగుతారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. లావాదేవీలు లాభదాయకరంగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత వాతావరణం చోటు చేసుకుంటుంది. భార్యాభర్తల మధ్య సర్దుకుపోగలుగుతారు. కొత్త ఆలోచనలు మనసులో ఏర్పడగలవు. పిల్లల బాధ్యతాయుతంగా వీరు మెలుగుతారు. బంధువుల మధ్య గౌరవం పెరుగుతుంది. కష్టతరంగా ఉన్న పనులను వేగవంతంగా శ్రద్ధతో శ్రమించి ముగిస్తారు. స్నేహితులు కూడా వీరికి ఎంతగానో సహకరిస్తారు. వీరి యొక్క జీవిత భాగస్వాములు నిజంగా చాలా అదృష్టవంతులని మనం చెప్పవచ్చు. వీరి యొక్క ఆశయాలను సఫలీకృతం చేయడానికి వీరు ఎప్పుడు కూడా చాలా సిద్ధంగా ఉంటారు. దాంపత్య జీవితం వీరికి అన్యోన్యంగా సాగిపోతుంది. విద్యా విషయాలలో వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ. దాని వలన వైద్యం, ఇంజనీరింగ్ విద్యలలో రాణిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశీయానం కూడా చేస్తారు. ఉన్నత చదువుల వలన వీరికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుందండి. చూసారు కదా, ధనుస్సు రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.